మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తమానం 14 వచ్చి మనం చూసినప్పుడు ఆయన వచ్చి గొప్ప జన సమూహం చూసి వారి మీద కనికరపడి, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మన ప్రభు ఎవరిని కనికరపడే దేవుడు. చూడండి, గొప్ప జన సమూహం ఆయన వద్దకు వచ్చారు. చూడండి, వారి మీద కనికరపడ్డారు. కారణం ఏంటంటే వారు అనేక మంది ప్రియ దేవుడి బిడ్డ రోగాలతోనూ సమస్యలతోనూ ప్రియ దేవుడి బిడ్డ అనేక పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ వైద్యులు వదిలిన పరిస్థితి, వారికి అనారోగ్య పరిస్థితులు, అనేక కుష్టి వ్యాధి వాళ్ళు ప్రియదేవుడు దీర్ఘకాల వ్యాధులు గలవాళ్ళు, మరణకర వ్యాధులు గలవాళ్ళు. చూడండి, వారందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ జన సమూహాన్ని ప్రభు చూసి వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభు వారిని బాగు చేసినట్లు చూస్తాం. ప్రియ దేవుడి బిడ్డ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ప్రియ దేవుడి బిడ్డ నీ స్థితిని చూసి ఎవరు నీ మీద కనికరపడకపోవచ్చు, నీ స్థితిని చూసి ఎవరు నీ మీద జాలి పడపోవచ్చు, నీ స్థితిని చూసి నేను అందరూ అసహించుకోవచ్చు. కానీ మనం గమనించినప్పుడు సర్వోన్నతమైన దేవుడు ఆయన అసహించుకునేవాడు కాదు, కానీ నీ గాయాలను కట్టి మాన్పి స్వస్థపరిచి ప్రభు విడుదల దయచేసేవాడు. మనం గమనించినప్పుడు మార్కు సువార్త మనం 1:41 చూసినప్పుడు మరి కుష్టి రోగం కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి మోకరించి ప్రభుని అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమన్నప్పుడు ప్రభు అతని యొక్క చేపట్టుకొని నాకిష్టమే నీవు శుద్ధులుగా అమ్మని ఆయన యొక్క రోగాన్ని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. ఈ కుష్టి వ్యాధి సంబంధించిన వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఈ కుష్టి వ్యాధి సంబంధించిన వారిని తృణీకరిస్తారు, వారిని దూరంగా పెడతారు, వారిని ప్రియ దేవుడి బిడ్డ, ఎందుకంటే అది భయంకరమైన వ్యాధి. కనుక చూడండి, మనం గమనించినప్పుడు ఈ ఉదయకాల వాక్యం నీ జీవితంలో ఎలాంటి పాపతులు ఉండవో, ఎలా తృణీకరించబడ్డావో, ఎవరిని మీద కనికర చూపకుండా, ఎవరిని మీద జాలి పడకుండా, ప్రియ దేవుడి బిడ్డ నీకు కలిగిన పాపం, నీకు కలిగిన పరిస్థితిని బట్టి అందరు నిన్ను పక్కన పెట్టినా నా ప్రభు నీ మీద కనికర పడుతున్నాడు, నీ మీద జాలి పడుతున్నాను నా ప్రభు. ఇదిగో నీ జీవితాన్ని మార్చాలని, ఇదిగో నీలో ఉన్న ప్రతి పాప స్వభావాన్ని, నీలో ఉన్న ఆ బలహీనతను, త్రోసేయబడ్డ తృణీకరించబడ్డ నీ జీవితాన్ని, వెలివేయబడ్డ నీ జీవితాన్ని నా దేవుడు సమాజంలో నా దేవుడు నిన్ను ఒక ఘనతగా మార్చాలని, ఒక ఆశీర్వాదకరంగా మార్చాలని, ఒక దీవెనకరంగా మార్చాలని సర్వోన్నతమైన దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ మీద కనికర పడుతున్నారు. అందరూ తృణీకరించాము. నీ స్థితిని బట్టి ఇంక నీ జీవితం బాగుపడదు, ఈ పాపం నుంచి నీకు విడుదల లేదనుకుంటున్నామేమో. ఆ కుష్టి రోగం కలిగిన వ్యాధిని స్వస్థపరిచిన దేవుడు, నువ్వు ఎలాంటి వ్యాధితో కలిగిన ప్రియ దేవుడి బిడ్డ, ఎలాంటి పాపతుండి ప్రభుకి దూరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఇదిగో నా ప్రభు ఎదుకు రాగలిగితే, నా ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే నీ వ్యాధిని స్వస్థపరిచి నా దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేసి సమాజంలో ఒక ఘనతను ప్రభు తీసుకురాబోతున్నారు. వెలివేయబడ్డ పరిస్థితులు ఉన్నవా, ఎందుకు పనికిరాని స్థితిలో నీ జీవితం కొనసాగుతుందా, అందరూ తృణీకరించబడ్డ స్థితిలో ఉందా, నీ మీద ఆయన కనికర పడుతున్నాడు, నీ మీద ఆయన జాలి పడుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ నీవు కావాలని నా ప్రభు కోరుకుంటున్నాడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన వద్దకు నువ్వు రాగలిగితే నీ మీద కనికరం ప్రభు ప్రియ దేవుడి బిడ్డ ఒక ఘనతగా మార్చుటకు నా దేవుడు శక్తివంతమైనది. లోకాసు వార్తమానము 10:20 వచ్చినప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనిక పడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించిన వాడు దూరంగా ఉండగా ఏం చేశాడంట, తండ్రి కనికర పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మీద మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. ఇక్కడ మనం గమనించినప్పుడు చిన్న కుమారుడు తప్పిపోయి అనేక దుర్వ్యాపారాలు చేసి తండ్రికి దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని మరలా తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఎప్పుడైతే ప్రియ దేవుడి బిడ్డ ఇదిగో సర్వోన్నతమైన మళ్ళీ యొక్క తండ్రి దగ్గరికి వచ్చారో, తండ్రి అతన్ని క్షమించి అతని ప్రియ దేవుడి బిడ్డ దూరంగా ఉన్న తను చూసి ఏం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ ఒకవేళ దేవునికి దూరం అయిపోయి, దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయి, దేవుని కృపకు దూరం అయిపోయి, దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించలేని స్థితిలో ఒకవేళ
నీ జీవితం కొనసాగుతుంటే ఈ ఉదయకాల సభలో సర్వోన్నతమైన దేవుడు ఇదిగో నీ వైపు చూస్తున్నాడు. ఆయన నీ వైపు చేతులు ఎత్తున్నాడు. ఆయన ఎద్దకు నువ్వు రాగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే ప్రియ దేవుడా, నీ పాప నొప్పుకొని పశ్చాత్తాపడి దేవుని నిలబడగలిగితే, నా దేవుడు నిన్ను ప్రేమించి నీకున్న ప్రతి మలినాన్ని ఆయన పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో కడిగి ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితాన్ని ఒక ఘనతగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఈ చిన్న కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రియ దేవుడి బిడ్డ తన ఇంట్లో చేర్చుకున్నట్లుగా ఆయన్ని కూడా నేను చేర్చుకొని మళ్ళీ నిన్ను ఆదరించి నువ్వు పోగొట్టు కోల్పోయినవన్నీ మరలా నీకు తిరిగిచ్చి నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని నా దేవుడు కలుగు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో నా ప్రభు ఎవరంటే, మన ప్రభుని యేసుక్రీస్తు ఎవరంటే ఆయన కనికరపడే దేవుడు. చూడండి, ఈ సమాజం అయితే కనికరపడదండి. ఈ సమాజం అయితే మనం తృణీకరిస్తుంది. ఈ సమాజం అయితే మనం చిన్న చూపు చూస్తుంది. కానీ ప్రియ దేవుడి బిడ్డ మన అతిక్రమంలో వాటిని బట్టి నా ప్రభు మన మీద కనికరం చూపించి వాటిని కడిగి పరిశుద్ధపరిచి కృప చూపించే సర్వోన్నతమైన దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన మీద ఆధారపడు, ఆయన ఎదుకు రా, నీ మీద కనికరపడి నీకు విడుదల దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలు స్వామి. ఉదయకాల చక్కగా మాతో మీరు మాట్లాడిన స్తోత్రాలయ్యా. మీరు కనికరపడే దేవుడిన ప్రభునికి స్తోత్రం. పాపంలో శాపంలో నా తండ్రి, ఆయా అనారోగ్యంతో సమస్యలతో ఉన్న మమ్మల్ని నా తండ్రి మా మీద కనికరపడి విడిపించి నా తండ్రి నీ కృప చూపించే దేవుని ఉదయకాల్సిన మాట్లాడిన స్తోత్రం అయ్యా. ఎవరు ఏ కనికరాన్ని పొందుకోలేక అయ్యా నీ కృప కొరకు ఎదురుస్తున్నారు అయ్యా. నీ కనికరం చూపించి వారు గొప్ప విడుదల దయచేసి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరు అందరిని దీవించి ఆశీర్వదించును గాక.